ఎస్ఎస్డి టోకన్ అప్డేట్ ఆన్ May 9, 2026. ఈ రోజైతే మార్నింగ్ 4 AM టోకన్స్ ఇష్యూ చేయడం స్టార్ట్ చేశారు. 3 ప్లేస్లోనూ భూదేవి కాంప్లెక్స్, అలిపిరిమెట్ల దగ్గర తిరుపతి, విష్ణు నివాసం రైల్వే స్టేషన్ దగ్గర తిరుపతి, శ్రీనివాసం కాంప్లెక్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్ తిరుపతి. ఇక దివ్య దర్శనం టోకన్స్ కూడా సేమ్ టైమింగ్స్ ఇష్యూ చేయడం స్టార్ట్ చేశారు. దివ్య దర్శనం అండ్ శ్రీవారి మెట్టు టోకన్ రెండు ఒక్కటే. ఇంకా ఎస్ఎస్టీ టోకన్స్ వచ్చేస్తే డైలీ మినిమం 10,000, మ్యాక్సిమం 18,000 కూడాను ఇచ్చారు కొన్ని డేస్లో, డిపెండ్స్ ఆన్ ద క్రౌడ్. ఈ టోకన్స్ అన్ని ఈక్వల్గా డివైడ్ అయి ఉంటుంది ఈచ్ కౌంటర్స్కే. టోకన్స్ స్టార్ట్ చేసిన 1 అవర్ లోపలే అన్ని టోకన్స్ అనేది ఖాళీ అయిపోతుంది. ఈ టోకన్ తీసుకునే దానికి క్యూ లైన్కి మిడ్ నైట్ 1 AM-కి 2 AM-కి అయితే జనాలు ఉండారు. అక్కడ టీటీడీలో అయితే మంచిగా ఫెసిలిటీస్ ఇచ్చిండారు, లైక్ వాష్రూమ్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ. ఇంకా ఈరోజు టోకన్ తీసుకుంటే రేపటికే మీకు దర్శనం అనేది ఉంటుంది, సేమ్ డే దర్శనం అనేది అయ్యేలేదు. మళ్ళీ మీరు టోకన్ తీసుకుంటే మీకు ఎంట్రీ పాయింట్ కూడాను ఆ టోకన్లోనే మెన్షన్ చేసి ఉంటారు, లైక్ ATGS సర్కిల్ అనేసి. అక్కడే మీరు ఎంట్రీ కావచ్చు. జనాలు చాలా ఉంటాయి తిరుమలలో. 1 అవర్ ముందుగా అయితే మీరు క్యూ లైన్లోకి అయితే తీసుకుంటారు. జనాలు తక్కువగా ఉంటే పర్లేదు, ఒక 6-7 అవర్స్ బిఫోర్గా కూడా, లేకుంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ కూడా మిమ్మల్ని అయితే క్యూ లైన్లోకి అలో చేస్తారు. ఇది ప్యూర్లీ బేస్డ్ ఆన్ ది క్రౌడ్ ఉంటుంది, చూసుకోండి ఒకసారి. ఇంకా కొండపైనకి వచ్చేసి వితౌట్ ఎస్ఎస్టీ దగ్గర 18 గంటలు అంటూ ఉండారు. ఎస్ఎస్టీ టోకన్స్ వచ్చేసి 5 to 7 అవర్స్ అంటూ ఉండారు. 300 రూపాయల టికెట్ వచ్చేసి 4 to 5 అవర్స్ అంటూ ఉండారు. ఇప్పుడు శనార్మో వెంకటరామ స్వామిని ఫేవరెట్ దినమో, మీరు ఎవరైనా వెంకటరామ స్వామిని ఇప్పుడు దర్శనం చేసుకుని అవతలకు వచ్చి ఉంటే కమెంట్స్ అయినా మీకు ఎన్ని అవర్ల దర్శనం అయ్యా అనేసి. ఎలాంటి చాలా జనాలకి యూస్ఫుల్ అని తింది. నెమ్మదిగా తిరుపతికి రీచ్ అయ్యే కొండపైనకి మెట్ల ముఖాంతరం కానీ బస్సులో కానీ పయ్యే గుండ్లు కొట్టించుకొని నెమ్మదిగా కోనేరులో నీళ్ళు పోసుకొని వరాహస్వామి టెంపుల్కి పోయి ఆ వరాహస్వామి ఆశీర్వాదం తీసుకొని ఎంగమాంబ సత్రం పోయి ఇక్కడ ఇంకా భోజనం తినేసి మీ క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోండా. క్యూ లైన్లోకి పోయి వెంకటరామ స్వామి దర్శనం చేసుకొని లడ్డూలు తీసుకొని ఇంటికి సేఫ్గా పోయేట్లు మీ జర్నీ ఉండాలని కోరుకుంటాను. ఇక్కడ వరకు నా వీడియో చూసినాక థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ.